అయితే మనం వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్నటువంటి చంద్రాపేట మండలం పదార్చింతల తండ స్రవంతి స్వగ్రామంలో ఉన్నాము. ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ స్రవంతి అక్క ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? అమ్మ, మీ పేరు ఏం పేరమ్మా? వినోద సార్. వినోద, అసలు ఏం జరిగింది? అసలు వీళ్ళు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు హైదరాబాద్ బతుకు తెరువు కోసం అక్కడ వెళ్ళి జీవనం గడుపుతున్నారు. అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో? అంటే వీళ్ళకు పెళ్ళై 14 సంవత్సరాలు అవుతుంది. గొడవలు ఎలా వచ్చాయి? గొడవలు అంటే ఇప్పుడు 14 సంవత్సరాల కాడ నుండి మంచిగానే కలిసి ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల కాడ నుండి ఏరే అమ్మాయిని ప్రేమించిండు సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని అయినా ఆ అమ్మాయి కాడ అమ్మాయి పోయింది. కేసుకు పోయిండు, పోలీస్ స్టేషన్లకు పోయిండు. ఎట్లా పోయినా కూడా మళ్ళా వచ్చి నువ్వు కావాలని మా చెల్లెమ్మటే పడ్డాడు సార్. అట్లా పడ్డా కూడా మా చెల్లె నువ్వు వద్దు వద్దన్నా ఇడిపించుకోలే. ఇక కోర్టు దాకా పోయినా కూడా కోర్టు దాకా పోలే సార్. కోర్టు తీర్పు ఇచ్చినా నువ్వు కావాలని అంటే ఇక ఒకసారి చూడు, 2 సార్లు చూడు అట్లనే అంటారు. అట్లా అన్నప్పుడు సార్ ఇక ఆయన జాగా ఆయనే ఉంటాడు, ఈమె జాగా ఈమె ఉంటాను సార్. మొన్నట్ల ఈడ వాళ్ళ మా చెల్లెలు ఇంకో చెల్లెలు కాడ ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చింది సార్. ఈడ వచ్చినాక చెల్లె వచ్చేసి చూసి ఇక్కడికి వచ్చిండు సార్. ఈడ వచ్చి ఇక్కడ చెల్లెని కొట్టిండు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వీరు ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఏరే ఉంటాడు సార్. గొడవలు అవుతున్నాయి కానీ 4 రోజులు ఈడ 4 రోజులు గొడవలు. ఇప్పుడు 100 సార్లు గొడవలే, 100 సార్లు స్టేషన్లకు, 100 సార్ల కోర్టులకు. కానీ ఇప్పుడు ఉండేది ఏరే అంటే ప్రస్తుతానికి ఇప్పుడు 6 నెలల కాడ నుండి ఆయన జాగాలు ఆయన బతుకుతాండి, ఈమె జాగాలు ఈమె బతుకుతాను సార్. మరి ఇది అనుకోకుండా ఈ స్రవంతి ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఒక వార్తా కథనాలు నిన్న సోషల్ మీడియాలో వచ్చినాయి. సార్ చంపేసిండు సార్, చంపేసిండు. మొన్న ఈడ వచ్చినాక కేసు అయింది, కొట్టిండు. మళ్ళీ స్టేషన్కి పోయినాక కారు గుంజుకున్నా అయినది. కారు గుంజుకున్నాక మళ్ళీ నా కారు నాకు కావాలి, సరమతి నువ్వు కావాలని పెద్ద మనుషులకు పోయి ఆయనే పిటిషన్ ఇచ్చిండు, ఆయనే కేసు పెట్టిండు. కేసు పెట్టినాక ఇడుపు కాగదం అని వచ్చింది. మా చెల్లె పోయి ఇడుపు కాగదం కావాలి, నేను పోను ఆయనతోటి, నన్ను చంపుతానంటాడు. అట్లా అన్నా వాళ్ళ మామను ఆయన ఇద్దరు వచ్చి ఒక్కసారి చూడు అని కాళ్ళలో పడ్డారు సార్. కాళ్ళలో పడే వరకు మా ఇక్కడ పెద్ద మనుషులు ఏమన్నారు కదా, ఒక్కసారి చూడు చెల్లె, ఒకసారి చూడక్క అని అట్లా అనే వరకు చూద్దాం అని అన్నట్టుగా పోయింది సార్. మొన్న ఇక్కడికి వచ్చిండు సార్ ఆదివారం. ఈడ వచ్చి ఒక రోజు ఉండి తిని తాగి వెళ్ళిపోయిండు సార్. ఆడ వెళ్ళిపోయినాక ఆడ పోయి మళ్ళా అదే టార్చర్. ఇక ఆ టార్చరే నైట్ అంతా కొట్టినాడు సార్. నైట్ అంతా కొట్టిన తర్వాత ఏం చేసిండంటే ఏ మత్తు మంది ఇచ్చిండో ఏమో సార్, చంపేసిండు సార్. వీడియో కూడా పంపించింది మా చెల్లె. చావా ముందు వీడియో పంపించింది సార్. ఇప్పుడు ఇదంతా జరిగి ఎన్ని నెలలు అయితే? అంటే మొన్న విడుపు కాగితం తర్వాత ఇది ఎప్పుడు జరిగింది? ఇడుపు కాగడం తర్వాత మొన్ననే సార్. అంటే ఆదివారం పంచాయతీ అని ఇడుపు కాగడం అని అనుకున్నారు. అయితే అందరు పెద్ద మనుషులు కలిసి ఒక్కసారి చూడు అని అన్నారు సార్. అట్లా చూద్దాం అని వీళ్ళు కూడా ఒకసారి పోయి చూసి వస్తా అమ్మ, వద్దు బిడ్డ వద్దు బిడ్డ అంటే ఒకసారి పోయి చూసి వస్తా సుత్తా ఇప్పుడు అని అన్నట్టుగా ఆయన మంచిగా ఒక ప్లాట్ ఉంటే ఆ ప్లాట్ అమ్మేసిండు సార్. ఆయనే ఆమెని పెట్టిండు, ఏరే ప్రేమించిన అమ్మాయిని. మళ్ళీ ఇక్కడ ఉన్న భూమి కూడా అమ్మేసిండు సార్. కట్నం గురించి కూడా ఇచ్చిండు మా పెదబాబు వాళ్ళని. అయితే ఎకరం పొలం అమ్మి వాళ్ళకి ఆయనకి ఇచ్చిండు. అట్లనే నా బిడ్డను కొట్టడు తిట్టడు, మంచిగా చూసుకుంటారేమో అని అన్నట్టుగా అట్లా కూడా అంతా తినేసిండు సార్. తిన్న తర్వాత ఇక్కడ దాకా ఇట్లా ఈ పని జరిగింది సార్. మొత్తానికైతే ఇక్కడ స్రవంతి వాళ్ళ అక్క వినోద చెప్తున్న ప్రకారం అయితే వీళ్ళు ఒక పెళ్లి చేసుకొని 14 సంవత్సరాలు అవుతుంది. గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలో గొడవలు రాగా వీళ్ళ మధ్యలో కుటుంబ పెద్దల మధ్యలో, గ్రామ పెద్దల మధ్యలో ఇది పంచాయతీలు జరుగుతాయి. గత వారం రోజుల క్రితము పంచాయతీ జరగగా వీళ్ళు విడుపు కాగితం రాసుకుందామని అనుకునే క్రమంలో నా భార్యని నేను తీసుకెళ్తానని చెప్పేసి తను హైదరాబాద్ తీసుకెళ్లడం జరిగింది. అదే తన చివరి ప్రయాణం అని తను అనుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన అక్రమ సంబంధానికి భార్య అడ్డొస్తుందని చెప్పేసి తనని కొట్టడము, తనని హింసించడము, ఆ తర్వాత తనని చంపి తను ఒక ఆత్మహత్యగా క్రియేట్ చేశాడని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ స్రవంతి తల్లి కూడా ఉన్నారు, తల్లితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. 15 సంవత్సరాలు అయింది. 3 కొడుకులే. ఒక కొడుకు చనిపోయిండు ట్యాంకీలో పడి. చూసిండ్రు 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఆ కొడుకుల నుంచి మళ్ళా నా బిడ్డకు టార్చర్ పెడతాండ్రు సార్. అప్పుడు లేదు, నా బిడ్డ ఎక్కడ ఉంటే అక్కడ రావాలి, నా బిడ్డ ఎక్కడ పోయినా కూడా దాని ఎమ్మడి తిరగాలి. ఇప్పుడైతే మాత్రం నా బిడ్డకు చావగొట్టిండు, నా పిల్లలకు చావగొట్టిండు. మా పాప, మా కొడుకు, నా మనవాడు చనిపోయే. మా బిడ్డ ఎక్కడ దొరుకుతుంది? మా బిడ్డ ఎక్కడ నా కడుపు కలబెట్టిండి, నా బిడ్డ కడుపు మా కొడుకులు మనోడు కలబెట్టిండు. ఎప్పుడైనా మాత్రం అల్లుడు కాదు అది.
ఇప్పుడైతే మా అల్లుడు కావాలని మేము కోరుకున్నాం. ఇన్ని రోజులు ఎంత అయినా చేసేని కానీ ఇంటి నుంచి నా బిడ్డకు సగదుల్నా నా కొడుకు ట్రైన్ ఎక్కించి మళ్ళా వచ్చిండు. వచ్చే వరకు నా బిడ్డ పిల్లలు చనిపోయినప్పుడు అట్లా చనియాలే అండ్లనే పోయి అయితే ఇప్పుడు చివరిగా స్రవంతి మీతో ఎప్పుడు మాట్లాడింది? మన మొన్న మాట్లాడింది. ఏం చెప్పింది? పోయిన రోజు ఏం చెప్పిందంటే, అమ్మా నేను పోతున్నా, అమ్మా నేను పోతున్నా అని చెప్పింది. నా పిల్లలు ఉన్నారమ్మా చూసుకో, నువ్వు ఎప్పుడు వస్తాను, నేను వస్తాను అన్నా. నువ్వు రాకు అమ్మా, మేము పోతున్నాం కదా నలుగురు కలిసి అని అన్నాడు. అయితే బండి పెట్టుకొని పోయిండు. మా కొడుకు జోలి వచ్చిండు నెక్కుండా పోయి. ఆ రోజే వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తా అంటే ఫోన్ లేపుతలేరు. చావగొట్టి మత్తు మందుల అది కొట్టి ఇక్కడ పెట్టిండు, ఊరి సగసా పెట్టిండు. మీకు ఎప్పుడు తెలుసు ఆ? తను చనిపోయింది? ఒకటి ఒకటి అయినప్పుడు తెలిసింది. నిన్న మధ్యాహ్న మాకు తెలియలే. అంత సామాన్ అంతా నా బిడ్డ ఇంత ఇంత గిలాసు ఇది అది నా బిడ్డ సామాను నా కొడుకులు తింటారని మంచిగా చేసింది. ఇక్కడ లేదు అక్కడ లేదు సామాను. ఆ సామాను కూడా దానికి నా పిల్లలు బాగులేదు కదా, ఆ సామాను ఎట్లా మంచిగా అయింది? శిక్ష పడాలి, శిక్ష పడాలి. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది చంపియాలే. నా బిడ్డకు 10 లక్షలు 10 తులాలు బంగారం పట్టుకొని నా బిడ్డ ఈ బంగారం నుంచి నేను ఎందుకు కొట్లాడబెట్టాలి అమ్మా? ఇప్పుడు వరకట్న వేధింపుల కోసం వేధించేదా? ఒక ఎకరం భూమి వేధించేదా? 1 ఎకరం భూమి ఇచ్చిన రోజు కొడుతున్నా కదా నా బిడ్డకు బాధ పెట్టిస్తానని 50 లక్షలు ఇచ్చి ఒక ప్లాట్ కొని ఇచ్చిన. నా బిడ్డ పేరే ఉంది అది రాపిచ్చిన. 1 ఎకరం భూమి ఇచ్చిన.